అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో 45 నుంచి 60 సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత 40 రోజుల ముందు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది మహిళలకైతే అమౌంట్ అయితే జమ కాలేదు. ఈ నేపథ్యంలో మరొకసారి మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఎట్టకేలకు మనకు వైఎస్ఆర్ చేయూత మరియు ఏబీసీ నేస్తం పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తామని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. నిన్నటి నుంచే డబ్బులు అయితే పడడం ప్రారంభించింది. ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మళ్ళీ మనకు మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతుంది. కాబట్టి ఎవరికైతే ఇంకా వైఎస్ఆర్ చేయూత కింద 18,750 ఈబీసీ నేస్తం కింద 15,000 రూపాయలు జమ కాలేదో అటువంటి వారందరూ కూడా వెంటనే వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది. అలాగే పక్కనే లైక్ బటన్ పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 సంవత్సరాల లోపునటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా 4వ విడత 18,750 రూపాయలను విడుదల చేసింది. ఇక అంతేకాకుండా మనకు ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు 15,000 రూపాయలను అయితే విడుదల చేసింది ఈబీసీ నేస్తం పథకం ద్వారా. ఈ విధంగా డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మహిళలకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు అయితే జమ కాలేదు. కేవలం వారం రోజుల పాటు మాత్రమే అక్కడక్కడ కూడా కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఇక తర్వాత నుంచి కూడా పంపిణీ అయితే ఆగిపోవడం జరిగిందనమాట. ఎట్టకేలకు మా పంపిణీ మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. ఇక ఈ నిన్నటి నుంచే మనకు డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పినా కూడా నిన్న కూడా డబ్బులు అయితే జమ కాలేదు. ఇక ఈ రోజు నుంచి కూడా 5వ తారీఖు లోపు అయితే డబ్బులు జమ అవుతాయని ప్రస్తుతానికైతే మనకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 13వ తారీఖున ఈ నెల 13వ తారీఖున ఎన్నికలు అయితే జరుగుతాయి. ఈ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో మనకు కాబట్టి మనకు తప్పకుండా ఈ డబ్బులు వేస్తేనే మహిళలు కొంచెం ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే ఉండదు. తిరిగి మళ్ళీ కూడా మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారు మరొకసారి మమ్మల్ని గెలిపించడానికి అయితే ప్రయత్నం జరుగుతుందని ఏపీ సీఎం జగన్ గారు అయితే చెప్తూ ఉన్నారనమాట. ఇక ఎట్టకేలకు చూసుకుంటే మొత్తానికి ఈ రోజు నుంచి కూడా 5వ తారీఖు వరకు కూడా మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 4వ విడత 18,750 రూపాయలు, ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి 15,000 రూపాయలు అయితే జమ అవుతాయి. ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలంటూ చెక్ చేసుకోవాలి. అలాగే మనకు మీకు ఇంకా మీ డబ్బులు అసలు మీకు లిస్టులో మీ పేరు ఉందా లేదా, మీకు ఈ డబ్బులు ప్రాసెస్లో ఉందా లేదా అని మీకు ఇంకా తెలియకుండా ఉంటే మీరు వెంటనే కూడా 1902 నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క అంటే మీకు అందుబాటులో ఉందా లేదా, మనకు డబ్బులు పడతాయా పడవా, ప్రాసెస్లో ఉందా లేదా డబ్బులు అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట. మీరు నేరుగా 1902 నెంబర్కు ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే వారైతే మనకు తెలియజేస్తారనమాట. ఈ ప్రాసెస్లో కనుక ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయి. ఇంకా వాళ్ళు చెప్పేటువంటి ముఖ్య విషయం ఏంటంటే ప్రతి మహిళ కూడా ఇంకా మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అంటే మనకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం అనమాట. ఇది చేసుకొని వారు ఎవరైనా ఉంటే కూడా వెంటనే చేసుకొని పెట్టుకోండి. మీకు డబ్బులు అయితే ప్రాసెస్లో ఉన్నాయి, డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు అలా ఏదైనా సందేహం ఉంటే అంటే డబ్బులు మాకు వస్తుందా రాదా అనే సందేహం ఏదైనా ఉంటే కూడా మీరు తప్పకుండా ఇప్పుడే 1902 నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క వివరాలు తెలిపి అంటే ఓన్లీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే వారే మీ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు. ప్రాసెస్లో ఉందా లేదా కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్. ఈబీసీ నేస్తం కూడా 15,000 జమ అయిందా లేదా తెలుసుకోవాలంటే మీరు నేరుగా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క వివరాలను తెలియజేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మహిళలు మనకు ఈ డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా ఇలా చేయండి. ఇక ప్రభుత్వం అయితే సీఎం జగన్ గారు అయితే మనకు మహిళలకు సంబంధించి కూడా మనకు మేనిఫెస్టోలో 3 పథకాలు గతంలో ఏవైతే ఉన్నాయో నవరత్నాలు
అదే పథకాలను అయితే కొనసాగించడం జరిగిందనమాట. ఇందులో అమ్మఒడి కింద 17,000 ఇస్తామన్నారు. ఇక 17,000లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ పోతుంది. ఇక 15,000 రూపాయలు ఇస్తామని చెబుతూ ఉన్నారనమాట. ఇక అది కూడా ఒక పిల్లవాడికి మాత్రమే ఇస్తామని చెబుతూ ఉన్నారు. గతంలో ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా ఇస్తామని చెబుతూ ఉన్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటి పథకం వైఎస్ఆర్ చేయూత అనమాట. ఇక ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మనకు ఇప్పటికైతే 75,000 ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 4 విడతల్లో 75,000 ఇస్తున్నారు. ఇక ఈ 75,000 కాస్త మరొక 75,000 చేసి 1,50,000 రూపాయలు ఇస్తామని వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తారు. వైఎస్ఆర్ చేయూత కింద మనకు 1,50,000 ఇస్తారు. ఇక కాపు నేస్తం కింద మనకు 1,05,000 ఇస్తారు. ఇక ఈబీసీ నేస్తం కింద మనకు 1,20,000 ఇస్తారు. ఈ విధంగా మహిళలకు 4 పథకాలను అయితే ఇంపార్టెంట్ పథకాలుగా చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ప్రతి మహిళకు కూడా మేనిఫెస్టోలో ఈ 4 అంశాలను అయితే మరొకసారి 4 పథకాలకు సంబంధించి కూడా చేర్చడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పెండింగ్ డబ్బులన్నీ కూడా మనకు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి. ఈరోజు బ్యాంకు సెలవు అండి, మే 1వ తారీఖు కాబట్టి ఈరోజు బ్యాంకు సెలవు. మనకు రేపటి నుంచి కూడా మనకు యథావిధిగా బ్యాంకులు అయితే ఉంటాయి. ఇక రేపటి నుంచి మీకు ఈ బ్యాంకులో ఉన్న డబ్బులంతా కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట. కాబట్టి మహిళలందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుంటూ ఉండండి తప్పకుండా. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ మహిళా ఓటర్లు కనుక ఓట్లు లేకపోతే కొద్దిగా ఇబ్బందులు అయితే వస్తాయి కాబట్టి మనకు వ్యతిరేకత అయితే ఉంటుంది కాబట్టి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం కాబట్టి మనకు మహిళలకైతే ఈ పథకాలకు సంబంధించిన ఈబీసీ నేస్తం 15,000 రూపాయలు, వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు తప్పకుండా మీ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ఇదే విధంగా డబ్బులు కూడా జమ అవుతాయండి. ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈకేవైసీ మరియు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. అలాగే మీ కుటుంబాల్లో కూడా మనకు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారండి. దయచేసి పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా మనకు ఈ విషయాన్ని గమనించి మీరు పెన్షన్ అయితే తీసుకోండి. ఈరోజు పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభమైంది. అంటే ఇంటి వద్దకే ఇచ్చే వికలాంగులు ఎవరైతే వారంతా ఉన్నారో, వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా ఇంటికే వచ్చి పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు. అది గమనించి పెన్షన్ అయితే ఇంటి వద్దే ఉండి పెన్షన్ తీసుకోండి. సచివాలయానికి అయితే వెళ్ళొద్దు. ఇక అంతేకాకుండా కొంతమందికి అయితే అకౌంట్లో డబ్బులు అయితే పడుతుంది. అంటే వృద్ధాప్య పెన్షన్లు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అకౌంట్లోకి వేస్తారు పెన్షన్ డబ్బు. మీరు రేపటి నుంచి ఏ తేదీ వరకైనా కూడా వెళ్ళి మీరు డబ్బులు అయితే డ్రా చేసుకోవచ్చు పెన్షన్ డబ్బులని ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు పెన్షన్ కూడా ఈరోజు అయితే తీసుకోండి. ఇది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.